హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజైతే మీకు మల్బరీ ప్లాంట్కి ఫ్రూట్స్ ఇంకా రాలేదు అని బాధపడే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది అన్ని రకాల పండ్ల మొక్కలకు కూడా ఈ టిప్ చాలా మటుకు 90% వరకు సక్సెస్ ఉంటుంది. మనము ఇలాంటి టెర్రస్ పైన పెంచుకునే మొక్కలు చాలా మటుకు నాటువి కాకుండా ఇట్లా హైబ్రిడ్ వేయించుకున్నప్పుడు తొందరగా మనకు పండ్లు వస్తాయి కదా. ఇంకా ఈ పండ్లు వచ్చేసి మనకి 365 రోజులు పండ్లు వస్తూనే ఉంటాయి. ఒకటో రెండో కాయలు మనం ఇచ్చే పోషకాలను బట్టి ఎక్కువగా తక్కువ అనేది ఉంటుంది. ఇంకా ఈ మొక్కకు వచ్చేసి ఈ పండ్లని బొంత పండ్లు, మల్బరీ ఫ్రూట్స్ అని, ఇంకా తుత్తూరు పండ్లు, ఇట్లా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇంకా మనమైతే ఈ మల్బరీ ప్లాంట్కి మొత్తం అయితే ప్రూనింగ్ అయితే చేసేసిన, ఎందుకంటే మనకి 1 year అయిపోయింది, ఇంకా పండ్లు రావట్లేదు. సరే ఒకసారి అయితే ప్రూనింగ్ చేసి మనం మంచి ఫెర్టిలైజర్స్ రోజు మనం రెగ్యులర్గా అన్ని మొక్కలకి ఇచ్చేవి అయితే ఇచ్చేద్దాము. ఏ విధంగా ఉంటుందనేది చూశాను. మన ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్ అయింది. చెట్టు నిండా కూడా మంచిగా పండ్లు అయితే వచ్చినాయి. అవి కూడా మంచిగా హెల్తీగా వచ్చినాయి. ఇప్పుడైతే ఈ కొమ్మలను కూడా పడేయకుండా వీటిని అయితే మనం మంచిగా నాటుకుందాము. ఇంకా మట్టి కూడా చూస్తే మీకు అడుగుకుంటుంది. పైనంతా మనం ప్రూనింగ్ చేసిన ఆకులన్నీ అదే డబ్బాలో వేసేసిన, అది కూడా మనకి అదే మొక్కకి కొంచెం కంపోస్ట్గా మారుతుంది. ఇంకా మనం ఇందులో ఈ 4 కొమ్మలను అయితే నాటుకుందాము. ఇంకా మొక్క గ్రోత్ తక్కువగా ఉండి మనకు పండ్లు కాయలు రాలేవు అన్నప్పుడు ఈ విధంగా అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. పండ్ల మొక్కలే కాదు, కొన్ని పువ్వుల మొక్కలకు కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. మన తైవాన్ జామా కూడా మనకి మనం ఏం ప్రూనింగ్ చేయకముందే వచ్చింది. కొన్ని మొక్కలు అట్లా వచ్చేస్తాయి, కొన్ని మొక్కలు ఎదురు చూడాల్సి వచ్చిన టైంలో మనం ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనం కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసుకున్న మట్టి కాబట్టి ఇందులో కొంచెం ఎర్త్ వామ్స్, అదే అండి వానపాములు, అవన్నీ కూడా చిన్న చిన్నవి చాలానే ఉన్నాయి. మట్టి ఇందులో కొంచెం కొమ్మలు నాటుకుంటున్న వర్షాకాలం కానప్పుడైతే కొంచెం కోకోపీట్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా కలుపుకోండి. వర్షాకాలంలో అయితే ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం మట్టి ఈ విధంగా లూజ్గా ఉందనుకోండి, మంచిగా ఇట్లా గుచ్చేయంగానే వెళ్ళిపోయే విధంగా ఉంటే ఆ కొమ్మలు కూడా చాలా బాగా నాటుకుంటాయి. మట్టి ఎప్పుడైనా సరే బిగుసుకుపోయే విధంగా కాకుండా ఈ విధంగా ఉందనుకోండి, కొమ్మ గుచ్చంగానే పోయేటట్టు మనకి మొక్కలు అయితే చాలా బాగా నాటుకుంటాయి. మనం 3 ఓ 2 అయినా వస్తాయి తప్పకుండా. చూడండి, ఈ మట్టిలో కూడా నేను కొంచెం దాల్చిన చెక్క పొడి ఇచ్చాను కొమ్మలు నాటుకోవడానికి. మనకి మట్టిలో ఏమన్నా చిన్నగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి జరగకుండా కొమ్మలు మనకు నాటుకునే అవకాశం అయితే ఉంటుంది. చూడండి, ఈ ఆకులు కూడా ఎక్కువగా ఉండకుండా ఇట్లా 1-2 ఆకులు ఉండేలా చూసుకొని కొమ్మలను అయితే ఈ విధంగా నాటుకోండి. మనం ప్రూనింగ్ చేసిన కొమ్మలను, ఆకులను మనకు అవసరమైన కొత్త మొక్కలు తయారు చేసుకొని నలుగురికి కూడా ఇవ్వచ్చు కదా. ఇంకా ఈ పండ్లు అయితే మనకి సంవత్సరం పొడుగునా వస్తాయి కాబట్టి ఎన్ని మొక్కలున్నా మనకి వేస్ట్ ఏం కాదు కాబట్టి ఒక చిన్న కంటైనర్లో అయినా ఈజీగా పెరిగే మొక్క. అందుకని నేనైతే ఈ 4 కొమ్మలను అయితే ఈ విధంగా నాటుకున్నాను. ఆ మిగిలిన ఆకులన్నీ అదే డబ్బాలో కంపోస్ట్గా మారడానికి అయితే వేసేసిన. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏ విధంగా పెరిగినాయి అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను. దీన్ని అయితే నీడలో అయితే పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి ఏ విధంగా పెరిగినాయని చూద్దాం. చూడండి, మనం నాటుకున్న కొమ్మలు ఏ విధంగా ఉన్నాయి, మంచిగా ఆకులు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, చిన్నగా వస్తున్నాయి. ఇంక ఇప్పుడు మనకి 15 రోజులు అయ్యింది కాబట్టి ఇంక ఇవన్నీ వచ్చినాక నేను మళ్ళీ చూపిస్తుంటాను. ఇంకా ఇక్కడ కూడా ముందున్న ఆకులన్నీ రాలిపోయి ఈ విధంగా అయితే వస్తున్నాయంటే మన మొక్క బతుకుతున్నట్టే. ఇప్పుడు తీస్తే ఇంకా వేలు రావు, ఎందుకంటే వేలు రావడానికి ఇంకా 45 రోజులైనా టైం పడుతుంది. కొమ్మల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇంకా మొక్క ఏ విధంగా ఉందనేది చూస్తారా? చూడండి, మన మొక్క వచ్చేసి కాయలు చూడండి ఎన్ని వచ్చినాయి. మనం అసలు ప్రూనింగ్ చేసినాం కదా, ఇక్కడ చేసిన పక్కకించి ఈ విధంగా ఇన్ని కాయలు. మళ్ళీ ఇక్కడ ప్రతి బ్రాంచ్కి కూడా అదే విధంగా వచ్చినాయండి. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రూనింగ్ చేసినప్పుడు వస్తాయి అనుకున్నాను, కానీ ఇంత ఎక్కువ వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చూడండి, ఇవన్నీ కూడా పండ్లు అయితే సైజు కూడా చూసినట్టయితే ఎంతెంత పెద్దగా ఉన్నాయి చూడండి. ప్రతి కొమ్మకు వచ్చినాయి. మనం ప్రూనింగ్ చేస్తే ఇంకా ఇక్కడ చిన్న చిన్న చిగుర్లకించి కూడా ఇంకా కాయలు వస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఇదిగో చాలా బాగా వచ్చింది కదా. ఇట్లా ప్రతి ఒక్కరు చేసుకోండి. మంచి పండ్లని, పువ్వులని, కూరగాయలని అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా చిన్న చిన్న టిప్స్ చేసుకోవడం వల్ల మనం గార్డెనింగ్ చాలా తేలికగా చేసుకుంటూ మనం మంచి పండ్లను కూడా తినగలుగుతూ ఉంటాము.
సైజు కూడా ఎక్కడ తగ్గలేదండి, అన్ని ఆకులోంచి ఆకులకు వస్తున్నాయి. ఇక్కడ కూడా ఇది ప్రూనింగ్ చేసిన ప్రతి దగ్గర నుంచి కూడా ఇంకో ఇవన్నీ కూడా పండ్లు అయినాక నేను మళ్ళీ మీకు షార్ట్లో చూపిస్తాను. ఈ విధంగా ఉంది కదా. కానీ ఈ ప్రూనింగ్ చేసినాక ఎప్పుడైనా సరే మీరు ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. కొన్ని ఫెర్టిలైజర్స్ అయితే చూపిస్తాను. వీటికి కావాల్సిన ఎన్పికే మనకు అందినప్పుడే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మనం ప్రూనింగ్ చేసి వదిలేస్తే మొక్క ఇలా గ్రోత్ అయితే ఉండదు. ఒకసారి అయితే చూపిస్తాను నేను ఏమేమి ఇస్తున్నాయి అనేది కొన్ని చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి గంజి ద్రావణము ప్లస్ మనం బియ్యం కడిగిన వాటర్ ఇట్లా పక్కన పెట్టి పులిచినాక ఇది ఒక్కొక్క గ్లాస్ చొప్పున, లేకపోతే ఎక్కువ మొక్కలకి ఇచ్చేది ఉంటే 1 లీటర్కి 10 లీటర్ల నీళ్ళు కలుపుకొని ఇస్తాను. ఇదొకటి. ఎప్పటికప్పుడు మనం మొక్కలు పెంచుతున్నప్పుడు ఇలాంటివి అయితే చేసుకోవాలి. అదేవిధంగా ఇట్లా పుల్లటి మజ్జిగ, ఎగ్షెల్స్ని పౌడర్ లాగా చేసుకొని బనానా పీల్స్ని ఫెర్టిలైజర్గా మార్చుకొని ఇట్లా రకరకాలుగా మొక్కకు కావాల్సిన ఎన్పికేని అందిస్తూ ఉండాలి. ఇదొక్కటే కాదండి, లేదు ఇవన్నీ కూడా మాకు స్మెల్ అనిపించినాయి అంటే మనకు బోన్ మీల్ అలాంటివి, మస్టర్డ్ కేక్ పౌడర్ ఇలాంటివి కూడా వేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. ప్రూనింగ్ చేసిన తర్వాత మాత్రం ఇట్లా ఫెర్టిలైజర్స్ అందిస్తేనే ఈ విధంగా మంచి కాయలు పండ్లు ఇవన్నీ అయితే తినగలుగుతాము. ఉంటాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.